ప్రకాశం జిల్లా ఒంగోలు అర్బన్కి సంబంధించినటువంటి ముక్తి నూతలపాడు సర్వే నెంబర్ 186కి సంబంధించి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మీద ఒక ప్రెస్ బ్రీఫింగ్ ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని మీద మీ అందరు ప్రెస్ పీపుల్ని పిలవడం జరిగింది. ఈ ఆర్ఎస్ఆర్ దాఖలా సర్వే నెంబర్ 186 అనేది ఇనామ్ ల్యాండ్గా నమోదు చేయబడి పూర్తి విస్తీర్ణం 12 ఎకరాల 80 సెంట్లు ఉండి ఆర్ఎస్ఆర్లోనే చివుకుల రామకృష్ణయ్య, లక్ష్మీ నరసయ్య మరియు ఒకరు అనేటువంటిది రికార్డ్ అయి ఉంది. ఇప్పుడు మీరు ఈ ఆర్ఎస్ఆర్ చూస్తే మీకు ఇది సేమ్ థింగ్ 186 సర్వే నెంబరు 12 ఎకరాల 80 సెంట్లు. ఇక్కడ నేమ్స్ కూడా వచ్చేసి ఉన్నాయి. 10(1)లో కూడా ఇది పటా ల్యాండ్గా నమోదు చేయబడి పటాదారుల పేర్లు వచ్చి ఉన్నాయి. అలాగే ఆర్డీఓ ఆఫీస్లో ఉన్నటువంటి ఇనాంబీ రిజిస్టర్ని పరిశీలించిన పిమ్మట ఈ 186 సర్వే నెంబర్ 12 ఎకరాల 80 సెంట్లకి ముగ్గురు ఇనాందారులకి రైతువారి పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు సూదనగుంట కోటయ్య, ముండ్లూరి సుబ్బయ్య అండ్ ముండ్లూరి బంగారయ్య. సో ఇది ఆర్డీఓ ఆఫీస్లో ఉన్నటువంటి ఇనాంబీ రిజిస్టర్ యొక్క కాపీ. అందులో సర్వే నెంబర్ 186 నందు ఇలా ముగ్గురి పేర్లకి రైతువారి పట్టాలు ఇవ్వబడి ఉన్నాయి. అది మీరు పరిశీలించుకోవచ్చు. అలాగే ఎఫ్ఎంబి దాఖలా ఇది 5 సబ్ డివిజన్లుగా డివైడ్ చేయబడి ఉంది. 186/1 4 ఎకరాల 62 సెంట్లు పట్టాభూమిగా ఉంది. అలాగే 186/2 4 ఎకరాల 47 సెంట్లలో గతంలోనే ల్యాండ్ అక్విజిషన్ జరిగి ఎన్ఎస్పి కెనాల్కి అలాట్ చేయబడి ఉంది. అలాగే 186/3 1 సెంటు ఉండి అది పటా ల్యాండ్గా నమోదైంది. 186/4 2 ఎకరాల 37 సెంట్లు పటా ల్యాండ్గా నమోదైంది. అలాగే 186/5 1 ఎకరా 33 సెంట్లు పటా ల్యాండ్గా నమోదైంది. ఇందులో 186/2 మాత్రమే గవర్నమెంట్ ల్యాండ్ అంటే పీడబ్ల్యూడి కెనాల్కి ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇవ్వబడ్డాం కాబట్టి అది మాత్రమే ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంది. ఈ ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినటువంటి ఎంటైర్ అవార్డ్ కాపీస్ రికార్డ్స్ ఆర్డీఓ ఆఫీస్లో లభ్యంగా ఉన్నాయి. ఈ 186కి సంబంధించి 186/1లో సంబంధించి మీరు ఎంజాయ్మెంట్ని పరిశీలిస్తే ఐటీఐ కాలేజ్ 99 సెంట్లలో ఉంది. క్యాన్సర్ హాస్పిటల్ 60 సెంట్లలో ఉంది. 2 అంటే 1 ఎకరా 40 సెంట్లలో హౌస్ సైట్స్ ఉన్నాయి. ఎకరా 63 సెంట్లలో వ్యాకెంట్ ల్యాండ్ ఉంది. ఈ ఎకరా 40 సెంట్లు మరియు ఎకరా 63 సెంట్లలో ప్రస్తుతం వివాదం నెలకొని ఉంది. యాజ్ పర్ ఆర్ఎస్ఆర్, యాజ్ పర్ రెవెన్యూ రికార్డ్ ఇది పటా ల్యాండ్గా ఉంది. 2 డిఫరెంట్ పార్టీస్ ఇదే ల్యాండ్ని క్లెయిమ్ చేసుకుంటున్నాయి. దానికి సంబంధించి ఆల్రెడీ గౌరవ కోర్టులో చాలా ఓఎస్లు ఇప్పుడు వేయబడి ఉన్నాయి. ఓఎస్ నెంబర్ 532/2015, 327/2018, 329/2018, 333/2018, 337/2018, 571/2018, 43/2019, 197/2019, 71/2022 టైటిల్ సూట్స్ ఆల్రెడీ పెండింగ్లో ఉన్నాయి. దాంతోపాటు హైకోర్టు నందు ఒక డబ్ల్యూపీ కూడా వేసి ఉన్నారు 17507/2023. ఇన్ని కేసులు ఈ ఇష్యూ మీద పెండింగ్ ఉన్నాయి. 2 డిఫరెంట్ పార్టీస్ ఇదే ల్యాండ్ని క్లెయిమ్ చేసుకుంటున్నాయి. అందులో ఒక పార్టీ అందులో మాకు డీకే పట్టాలు ఇచ్చారు అన్నటువంటి విషయాన్ని ఆ ఓఎస్లలో మెన్షన్ చేసి ఉన్నారు. దానికి సంబంధించి ఈ అన్ని ఓఎస్లలో మేము వేయాల్సిన కౌంటర్స్ మేము ఆల్రెడీ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ కానీ కౌంటర్స్ కానీ సబ్మిట్ చేసి ఉన్నాము. ఆ డీకే రిజిస్టర్ను మేము వెరిఫై చేసినచో వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి డీకేలు ఎక్కడా రెవెన్యూ రికార్డులో నమోదై ఉండబడలేదు. ఈ ఇష్యూ ల్యాండ్ అనేది పటా ల్యాండ్ కాబట్టి దీనికి సంబంధించినటువంటి టైటిల్ నిర్ధారించేటువంటి హక్కు రెవెన్యూ డిపార్ట్మెంట్కి లేదు కాబట్టి గౌరవ కోర్టు ఉత్తర్వుల్ని బట్టి తదుపరి చర్యలు దీని మీద తీసుకోబడతాయి. సైట్ మీద ఆల్రెడీ డిస్ప్యూట్ ఉంది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క రిక్వెస్ట్తో అలాగే సైట్ మీద ఆల్రెడీ డిస్ప్యూట్ జరుగుతోంది, ఇబ్బంది సిచ్యుయేషన్ ఉంది కాబట్టి యాజ్ ఎ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్గా ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్తో 164 ఎర్లియర్ 145 ఐపీసీ ప్రకారము మేము ఆర్డర్స్ ఇష్యూ చేసి ఉన్నాము. దాన్ని బట్టి టు మెయింటైన్ ద పీస్ అండ్ పబ్లిక్ ట్రాంక్విలిటీ. సో పబ్లిక్ మూమెంట్ అనేది ఈ సైట్లోకి రిస్ట్రిక్ట్ చేసి ఉన్నాము. కాబట్టి మేము ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గౌరవ కోర్టు నందు చాలా ఓఎస్లు డబ్ల్యూపీలు పెండింగ్ ఉన్నాయి కాబట్టి టైటిల్ నిర్ధారించేటువంటి హక్కు రెవెన్యూ డిపార్ట్మెంట్కి లేదు. గౌరవ సివిల్ కోర్టు మాత్రమే ఇది ఎవర్ ల్యాండ్ అనేటువంటి టైటిల్ నిర్ధారించేటువంటి హక్కు కలిగి ఉంది కాబట్టి దయచేసి పీస్ అండ్ లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే అక్కడ 145 ఆల్రెడీ ప్రొమల్గేట్ అయ్యి ఉంది కాబట్టి ప్రజలు సంయమనం పాటించాలి. ఆ ల్యాండ్లోకి ఎవరు ఎంటర్ అవ్వడానికి వీల్లేదు.
ఇది మీడియా ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. లేదా ప్రభుత్వ భూమి లేదా ఏమీ డిపార్ట్మెంట్కి మేము ఇచ్చిన భూమి అయితే మాకు పూర్తి హక్కు ఉంది. మేము దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి వస్తాం. ఇది పట్టా భూమి కాబట్టి మేము రికార్డ్ కీపింగ్ అథారిటీ మాత్రమే. దట్టు అది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు. ఒకవేళ అది అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే మేము పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేటప్పుడు అట్లీస్ట్ మేము వెరిఫై చేసేవాళ్ళం. అది ఆల్రెడీ హౌస్ సైట్స్గా మారిపోయి ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ హౌస్ సైట్స్గా జరుగుతున్నాయి. కాబట్టి ఇందులో రెవెన్యూ డిపార్ట్మెంట్కి అసలు వెరీ వెరీ మినిమల్ రోల్ మాత్రమే ఉంటుంది. ఆ ఓఎస్ అన్నింటిలో మాకు పార్టీగా చేర్చారు కాబట్టి రెవెన్యూ రికార్డులో ఎంత మేర ఉంది అనేది మేము కోర్టుకు అయితే సబ్మిట్ చేస్తాం. అది పట్టా భూమికి సంబంధించి టైటిల్ కోర్టు డిక్లేర్ చేసిన తర్వాత డిక్లరేషన్ అంటే లైక్ జడ్జిమెంట్ బట్టి మేము యాక్షన్ తీసుకుంటాం. ఇద్దరిని ఆదేశించాం. మేము ఎప్పుడైతే 164 BNSS ఎర్లియర్ 145 కింద మేము ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ ద పార్టీస్. అందులో మేము మా ఆర్డర్లోనే అది మెన్షన్ చేసి ఉన్నాం. ఆర్డర్ ఇట్ వాజ్ మెన్షన్ హియర్ ఆల్ ద పార్టీస్, టు ఆల్ ద పార్టీస్ ఇట్ వాజ్ మెన్షన్. ద కాపీ ఈవెన్ సబ్మిటెడ్ టు సిఐ గారు, తహసీల్దార్, ఎస్పీ గారు, జేసీ గారు అండ్ కలెక్టర్ గారు. ఇట్ వాజ్ సర్వ్డ్ టు ఆల్ ద పార్టీస్. థ్యాంక్ యూ.